ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అయ్యి వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే కార్లో, మేము మళ్ళీ ఈ కార్లోనే బయలుదేరిపోయాము. అక్కడికి వెళ్ళాక మీట్ అవుతాము. సో రెండు 4 సీటర్ కార్స్ కాబట్టి ఇంకొక కార్లో వెళ్ళడం కుదరలేదు, 2 కార్స్లో వెళ్తున్నాము. స్వామినారాయణ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. ఈరోజు సండే కదా, క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. పార్కింగ్ అయితే ఒక ఊరంత ఉంది. పార్కింగ్ దొరకడం చాలా కష్టమైంది. ఆఖరికి ఒక పార్కింగ్ దొరికితే పెట్టుకుని లోపలికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ ఎంట్రీ నుంచి వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయిపోయి క్రౌడ్ ఎక్కువైపోతుందని రిజిస్ట్రేషన్స్ పెట్టేశారనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే, ఎస్పెషలీ వీకెండ్స్, సాటర్డే అండ్ సండే, మేము సండే వచ్చాము ఈరోజు. వీకెండ్స్ అయితే రిజర్వేషన్ ఉంటేనే అలా చేస్తున్నారు. సో మేము 12:30కి స్లాట్ బుక్ చేసుకున్నాము. మాకు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి లోపలికి అలౌ చేస్తారు, లేకుంటే చెయ్యట్లేదు. అదొకటి చూసుకోవాలి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ అంతా చాలా క్రౌడ్ ఉంది, మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే, నిజంగానే వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్, అందులో డౌట్ లేదు. దగ్గరికి వెళ్ళాక ఇంకా తీస్తా. ఇక్కడ కూడా లోపల వీడియోస్ అలౌ చెయ్యరు, బయట మాత్రం తీసుకోవచ్చు. బయట తీస్తాను, లోపలైతే అలౌ చెయ్యరు వీడియోస్. కొన్ని పిక్చర్స్ అయితే దిగి లోపలికి స్టార్ట్ అయ్యామండి. మధ్యలో ఇదంతా లేక్లా పెట్టారు, ఫౌంటైన్స్తో బాగుంది. ఇక్కడైతే టికెట్స్ చెక్ చేస్తున్నారు, రిజర్వేషన్స్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారంట. వీకెండ్ మండే టు ఫ్రైడే ఓకే, కానీ సాటర్డే సండే వెళ్తే కానీ మీరు ఖచ్చితంగా రిజర్వేషన్స్ అయితే కావాలి. ఇదంతా వైట్గా చిన్న చిన్న భలే ఉన్నాయి, చిన్నగా. ఇవి ఏమంటారు, గోపురాలు వైట్గా చాలా బాగున్నాయి. ఇవి వెళ్ళడానికి లేకుండా అడ్డంగా పెట్టేశారు ఇక్కడ. మేబీ పాడైపోతాయనో ఏమో, మెయింటెనెన్స్ మనం మొత్తానికి అలౌ లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లోపలికే ఒక ఎంట్రీ ఇచ్చారు. చాలా పెద్దగా, చాలా ప్లెజెంట్గా బాగుందండి. ఎంత జనం ఉన్నా సరే మనకి ఎక్కడ విసుగ్గా లేదు, హాయిగా ఆనందంగా వెళ్తున్నట్టుంది. సో ఇదే మెయిన్ టెంపుల్. అక్కడ నుంచి మనకి కనబడుతుంది కదా, కొంచెం క్లోజ్కి వచ్చాము. ఒకసారి అక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు. లోపలైతే వీడియో అలౌ లేదు, కానీ చూసారా దాని ఆర్కిటెక్చర్ అది ఎంత బాగుందో. ఇండియా నుంచి చాలా మంది వర్కర్స్ని పిలిపించి మరీ చేయించారంట. ఇక్కడ స్టోన్ అంతా కూడా ఇండియా నుంచే వచ్చిందని విన్నాను నేను. జైపూర్ నుండి గట్రా చాలా మంచి ప్లేసెస్ నుంచి మంచి ఆర్కిటెక్చర్ తెచ్చి కట్టారు ఇక్కడ అంతా. రిజర్వేషన్స్ రెడీగా పెట్టుకోమన్నారు. టికెట్స్ ఇక్కడ చెక్ చేస్తున్నారు అనమాట, ఎగ్జాక్ట్గా తీసుకున్నామో లేదో. సో ఎంతమంది మెంబర్స్కి రిజర్వేషన్ ఉంటే అంతమందిని పంపిస్తారు. మేము 7 మెంబర్స్ కాబట్టి 7 మెంబర్స్ రిజర్వేషన్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో ఇదంతా క్యూ అనమాట. వీకెండ్ కాబట్టి ఇంత రష్ ఉంది, రిజర్వేషన్స్ కాబట్టి ఇంకా బెటర్గా ఉంది రష్ చెప్పాలంటే. లేదు అంటే అంతకుముందు ఇంకా చాలా రష్ ఉండేదంట. సో క్రౌడ్ ఎక్కువైపోతుందని ఇట్లా రిజర్వేషన్స్ పెట్టేశారు. ఈయనేనండి
షిరిడి స్వామినారాయణ గారు ఆయనదేనమాట టెంపుల్. బాబ్స్ శ్రీ స్వామినారాయణ అని ఒక స్వామీజీది. లోపల ఇదంతా కూడా వుడ్తో చెక్కారు నీట్గా. ఇదంతా కూడా ఒక ప్యాలెస్ లాగా, ఏదో ఫలక్నామా ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. లోపలంతా కూడా చాలా నీట్గా ఉంది. వర్క్ అంతా భలే చేశారు. ఇక్కడ చిన్న చిన్న థియేటర్స్ కూడా పెట్టారనమాట దీని హిస్టరీ గురించి ప్రదర్శించడానికి, ఈ టెంపుల్ హిస్టరీ గురించి. వాటికైతే వెయిట్ చేసి వెళ్ళాలి లోపలికి కావాలంటే. ఇంకా మిగిలిందంతా చాలా బాగుంది ఆర్ట్. ఇదంతా ఎంట్రీ మాత్రమే ఇది. సో ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ దాటి బయటికి వెళ్తే ఆపోజిట్లో ఉంది చూసారా, అది అంతకు ముందున్న టెంపుల్ అనమాట. సో మీకు కనిపిస్తుంది చూసారా, అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది రీసెంట్గా కట్టారు, 10 years పట్టింది ఇది కట్టడానికి. రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఫస్ట్ ఈ చిన్న టెంపుల్ ముందు, తర్వాత పెద్ద టెంపుల్ దగ్గర కూడా మీకు చూపిస్తాను. కాకపోతే లోపలైతే షూట్ అలౌ చేయలేదండి. మీకు అయినంత వరకు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నుండి ఇంకా వీడియో అలౌ చేయలేదండి, వాళ్ళు ముందరే ఆపేస్తున్నారు. వీడియో తీయకండి మేడం, ఆపేయండి అని చెప్పేస్తున్నారు. లోపల చూసారా వైట్గా భలే ఉంది. మొత్తం అంతా లోపల వైట్ పాలరాతితో చెక్కుడు అనమాట ఇక్కడ. అండ్ మెయిన్ టెంపుల్లో కూడా అంతే ఉంది. చాలా బాగుంది ఆ చెక్కుడు అయితే, ఎంత నీట్గా ఉందో. మొత్తం పాలరాయితో చిన్న చిన్న ఫినిషింగ్స్ కూడా భలే చెక్కిచ్చారు. ఎలా చేశారో కానీ మిషన్తో చెక్కినట్టు అనిపించింది. చాలా బాగుంది లోపలంతా. మెయిన్ టెంపుల్లో కూడా అంతే ఉంది. బట్ మీకు చెప్తున్నాను కదా, లోపల ఇంకా తీనివ్వలేదు. బయట అయితే చాలా పెద్ద టెంపుల్లా అనిపించింది. గుడి ప్రాంగణం అంతా కొన్ని వేల ఎకరాలు ఉండొచ్చు, నాకు తెలిసి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉండొచ్చు, అంత పెద్దగా ఉంది. చాలా బాగుంది ఇదంతా. అయితే ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అంతా. టెంపుల్లో రైట్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఇచ్చారండి. ఆ టెంపుల్ చూడడానికి చాలా టైం పట్టింది, 1 hour దాకా పట్టింది. లోపల అంత పెద్దగా ఉంది. ఆ లోపల టెంపుల్ అంతా చూసి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసినాక కూడా ఇదంతా కూడా భలే ఉన్నాయి. ఇవన్నీ డోమ్స్ లాగా, చిన్న చిన్న గోపురాల్లాగా. అవన్నీ చూసుకొని వేరే బ్లాక్లోకి వచ్చాము. ఇక్కడైతే చిన్న ఎక్స్పోలా పెట్టారు. 2014లో స్టార్ట్ చేస్తే 2024లో కంప్లీట్ అయిందనమాట. ఏ ఇయర్లో ఏ ఫేజ్లో ఉందో వర్క్ ఇదంతా క్లియర్గా భలే పెట్టారు ఇక్కడ. ఇది చూసి చెప్పేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఈ వర్క్ అయితే చాలా చాలా బాగుందండి. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి అవకాశం ఉన్న వాళ్ళు. సో ఇది చూసుకుని కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ గిఫ్ట్ షాప్స్ ఉంటాయి కదా ప్రతి ప్లేస్లోని. ఇక్కడ అక్షర్ధామ్ గిఫ్ట్ ప్లేస్ ఉందండి. ఇక్కడ కాసేపు షాపింగ్ కూడా చేసుకున్నాం మేము. నా ఫేవరెట్ అగర్బత్తీస్ కొనుక్కున్నాను. ఇక్కడ అగర్బత్తీస్ అని, దేవుడి ఐడల్స్, కర్పూరం పూజకు సంబంధించినవి చిన్న చిన్నవి చాలా మంచి ఐటమ్ ఉంది. మంచి ఇత్తడి సామాన్లన్నీ కూడా ఉన్నాయి ఏకాత్రలో అన్నీ. అంత కాస్ట్లీ కూడా ఉన్నాయి కొంచెం. బట్ నేనైతే అగరబత్తులు అండ్ సెంట్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి అవి. దేవుడి విగ్రహాలు అలాగే దేవుడు పెట్టుకునే మందిరాలు కూడా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. రేట్స్ కూడా ఒక 200-300లో మంచి విగ్రహాలు వస్తున్నాయి వినాయకుడివి. అలాగే మందిరాలు కూడా ఒక 1000 ఆ రేంజ్లో బాగున్నాయి అన్నమాట. రీజనబుల్ అనిపించింది నాకైతే. ప్రైజెస్ పెద్ద ఎక్కువ రేట్ అయితే కాదు. అవసరం ఉంటే తీసుకోవచ్చు కూడా. మంచిగా దేవుడి భక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి పెట్టుకోవచ్చు. షాపింగ్ అయితే చాలా నీట్గా బాగుంది. అలా గుర్తుగా కొన్ని అగరబత్తులు షాపింగ్ అయిపోయిన తర్వాత మంచిగా ఆకలేసేసిందండి. అప్పటికే 3 hours పట్టింది. చాలాసేపు నడిచాము. అంతసేపు పడుద్దని అనుకోలేదు, అంత పెద్ద టెంపుల్ అనమాట అది. అదంతా అయిపోయినాక ఆకలేసి మంచిగా కెఫే, ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుందంట. ఇక్కడికి వచ్చాము. గుజరాతీ స్టైల్ ఫుడ్ అనమాట. ఇక్కడ పాడాపావ్ కానించి పూరీలు, పొంగల్ అన్నీ దొరుకుతాయి పిజ్జాస్ దగ్గర నుండి. సో ఇక్కడ మనం మెనూ సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి బిల్ ఇక్కడ పే చేసేసి అక్కడ ఆర్డర్స్ తీసుకోవడమే. సో మా ఫ్రెండ్ బిల్లు చూస్తుందన్నమాట. ఇక్కడేమో మేము ఈ లోపల ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అన్ని రకాల ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మీల్స్ కావాలంటే మీల్స్, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్.
చూసారు కదా, కింద పైన 2 ఫ్లోర్స్లో మంచి అంబియన్స్తో సిట్అవుట్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా ఉన్నాయి. పైన అయితే హ్యాండ్ వాష్, రెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయి పైన కింద కూడా. మేము ఇక్కడ కూర్చుని ప్లెజెంట్గా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి హాయిగా ఐస్ క్రీమ్స్ తింటూ రిలాక్స్ అవుతూ ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. సో మా ట్రిప్ అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా అయింది ఆ రోజు. ఈరోజు న్యూ జెర్సీ ఇట్లా అయిందండి. నెక్స్ట్ డే మేము నయాగరా ఫాల్స్కి వెళ్ళాము. అది ఎలా జరిగిందో నేను మీకు మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.